ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తప్పు కదా, పాపం కదా. కొడుకులుగా కోడళ్ళుగా మీకు ఇది తగునా? ఏయ్, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నువ్వు మధ్యలో ఎందుకు తల దూరుస్తున్నావు? అవని ఇచ్చిన అలుసు, అందుకే రెచ్చిపోతుంది. చిటికన వేలంతా లేదు, ఇది కూడా మనకి చెప్పేదైపోయింది. ఇదిగో పొట్టి బుడంగాయ్, కొట్టానంటే ఎక్కడి నుంచి వచ్చావు అక్కడే పడతావు. మీరందరూ మంచివాళ్ళు, హక్కుల గురించి అడిగిన వాళ్ళు మాత్రం చెడ్డవాళ్ళు. అక్షయ్ బయట నుంచి వచ్చిన పిల్ల. అక్షయ్కున్న బుద్ధి మీకు లేకుండా పోయింది. మీకోసం సంపాదించింది మీకివ్వకుండా ఎలా ఉంటాంరా? ఆస్తులు కలిసుంటే అన్నదమ్ములు కలిసుంటారని మా ఆశరా. అంతస్తులు కలిసుంటే ఆడబిడ్డలు ఆత్మీయతలతో కలిసి ఉంటారని మా స్వార్థం రా. అంతేగాని నేను మీ అమ్మ మూటగట్టుకుని పైకి పోవడానికి కాదురా. సమయం చూసి సంతకాలు పెడతాం, అప్పటి వరకు వెయిట్ చేయండి. కానీ ఈ విషయం అమ్మకు ఎవ్వరూ తెలియనివ్వకండి. అవని శ్రీకర్లు దాచుకున్నట్టే మీరు కూడా దాచుకోండి. అందరూ తన ముందు ఇంతకు ముందులాగే ఉండండి. నా వేదకు తెలిసిందంటే తట్టుకోలేదురా. కొడుకంటే వీడు శ్రీకర్లా ఉండాలరా. కోడలంటే అవనిలా ఉండాలరా. జన్మనిచ్చిన తల్లికి ప్రాణగండం ఉందని తెలిస్తే పునర్జన్మను ప్రసాదించమని బిడ్డలు భగవంతుణ్ణి కోరుకోవాలి, కాని కన్న తల్లి కాటికి వెళ్ళిపోవాలని ఏ బిడ్డలు కోరుకోకూడదురా, కోరుకోకూడదు. మా తరం ఇలాంటి తరాన్ని చూస్తుందని అనుకోలేదురా. ఉన్నన్ని రోజులు అత్తయ్యని సంతోషంగా ఉండేలా చూసుకుందాం. కరువుని తరిమికొట్టే జాతకంతో రామచంద్రాపురంలోని నా అత్తారింట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నా వంతు బాధ్యతగా, నా ధర్మంగా నేను చేయవలసిందంతా చేశాను.
నువ్వు నా మీద చూపించాల్సినంత కరుణా కటాక్షాలు చూపిస్తూనే ఉన్నావు. అందరిలోనూ నన్ను దేవతని చేశావు. అందుకు నాకు ఆనందంగానే ఉంది. కానీ ఒక్కటే బాధ, ఎందుకు నా ఇంటికి నాలాంటి జాతకం కలిగిన కోడల్ని పంపించలేదు? ఎందుకు నాలాంటి జాతకం కలిగిన మనవరాల్ని నా ఇంటికి పంపించలేదు? ఎల్లకాలం ఈ భూమి మీదే బ్రతికేయాలన్న ఆశ నాకు లేదు. కానీ నేను చనిపోయే ముందు నా బాధ్యతలను మరొకరికి అప్పగించి పోవాలని ఆశ నాకు ఉంటుంది కదా. నా చావు దగ్గర పడుతోంది. నా కుటుంబాన్ని, నన్ను నమ్ముకున్న వాళ్ళని వదిలేసి పోవాల్సొస్తోంది. నా తదనంతరం పండగ నాడు ప్రసాదాన్ని ఎవరు తయారు చేస్తారు? జాతర నాడు నైవేద్యం ఎవరు సమర్పిస్తారు? పూజా కార్యక్రమాలు, ఉత్సవ కార్యక్రమాలు ఎవరి చేతుల మీదుగా జరిపిస్తావు? నా వారసులు ఎవరైనా ఉన్నారా? పోనీ నా మరణం తర్వాత నా ఇంటి నుంచి నువ్వెవర్నైనా ఎన్నుకున్నావా? అలా ఎవరైనా ఉంటే కనీసం నేను చనిపోయే లోపు వాళ్ళ గురించి నాకు తెలిసేలా చెయ్యి. వేదా, ఇక్కడేం చేస్తున్నావు? నా తర్వాత ఆచార సంప్రదాయాలు ముందుకు తీసుకెళ్లగలిగే వారసులు ఎవరైనా ఉన్నారా అని అమ్మవారిని అడుగుతున్నాను. నీ తర్వాత అని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుంది కదా. మీరు పైకి గంభీరంగా కనబడుతున్నారు గాని నేను తొందరలోనే మీ నుంచి దూరం అవుతానన్న బాధ మీ మనసుని ఎంతలా నలిపేస్తోందో మీ కళ్లల్లో కనబడుతోందండి. నీ ఆరోగ్యం తొందరలో రికవరీ అవుతుందని అవని వాళ్ళు చెప్పారు కదా. నువ్వు ధైర్యంగా ఉండు. అవని వాళ్లతో నేను పర్సనల్గా మాట్లాడాను. భయపడాల్సిన అవసరమే లేదన్నారు. నా చావు గురించి నాకు తెలిస్తే నేను ఎంత బాధపడతానోనని మీరందరూ నా గురించి ఆలోచిస్తున్నారు. నిజాలు ఎంతకాలం అని దాగుతాయండి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.